ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్టుకు సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషులు ఎవరైనా ఖచ్చితంగా శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు. మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తమతో పాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పీసీ ఘోష్ నివేదిక కూడా అదే చెప్పిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇదే అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ చెప్పండి, అధ్యయన కమిటీలో ఇప్పటికే కూడా కేసీఆర్ కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్, హరీష్ రావు పేరు కూడా ప్రస్తావించారు. ఒకవేళ దోషులుగా తేలితే చర్యలు ఉంటాయా? డెఫినెట్గా అందరూ కూడా బాధ్యులే. ఇప్పుడు మీరు చాలా సందర్భాలు మమ్మల్ని అడిగారు, మీరు కమిషన్లు అన్నారు, చర్యలు ఉంటాయని. ఏంటి చర్యలు అని దానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఇలా రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ క్యాబినెట్ ముందు పోతుంది. తర్వాత ముఖ్యమంత్రి క్యాబినెట్ వారు నిర్ణయించి ఏం నిర్ణయం తీసుకుంటారో తదుపరి మాట్లాడతాం. జంతర్ మంతర్ ధర్నాకు సంబంధించి రాహుల్ గాంధీకి ఏదైతే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అందుకే అక్కడ రేవంత్ రెడ్డి ధర్నా చేస్తున్నారు కేటీఆర్ చెప్తున్నారు. పిచ్చి ఆలోచనలు ఎట్లా మాట్లాడతారంటే, ఇప్పుడు మా పాదయాత్ర మీద కూడా రకరకాలుగా పుకార్లు పుట్టించారు. నేను మీకు ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఎ కలెక్టివ్ పార్టీ. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేని దుష్ప్రచారం ఏది చేస్తూ ఉన్నారో వారు తెలుసుకోవాల్సింది, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి మాకు ఉన్న సన్నిహితం వీళ్ళకి తెలియదు. ఇలా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అంశం, రాహుల్ గాంధీ యొక్క స్వప్నం, రాహుల్ గాంధీ యొక్క కళ సాకారమైంది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ఎవరు చేసింది అది? రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇంకా గ్యాప్ ఎక్కడుంది? రాహుల్ గాంధీకి నమ్మిన బంటులాగా రేవంత్ రెడ్డి గారు కానీ మేము కానీ వారి ఆలోచన తూచ తప్పకుండా ప్రాక్టికల్గా సక్సెస్ఫుల్ చేసింది మేము. అందులో రేవంత్ రెడ్డి గారు ముఖ్య పాత్ర. సో ఇంకా మాకు గ్యాప్ ఉందని అపాయింట్మెంట్, ఇంకా మేము ధర్నా చేస్తుంది పోతే ఇంకా అపాయింట్మెంట్ సంగతి ఎందుకు? ఇక్కడ 3 రోజులు ధర్నా ఎందుకు చేస్తూ ఉన్నాం? బీజేపీ కేంద్రంలో ఉన్నట్టు ప్రభుత్వం కనువిప్పు కావాలి. తెలంగాణ రాష్ట్రం చక్కటి కార్యక్రమం చేస్తే మీకేం మనసులో పడతలేదు. ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి అని తప్పుతో పట్టిస్తూ ఉన్నాడు ఆయన స్వార్థం కోసం. సో వాస్తవాలు తెలవాలి కాబట్టి 3 రోజులు వెళ్ళి మేము మకాం ఇస్తూ ఉన్నాం. మొదటి రోజు పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవదీసే ప్రయత్నం చేస్తాం. 6వ తారీఖున ముఖ్యమంత్రి మొదలుగు చిన్న కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు 2500 వరకు జంతర్ మంత్రిలో ధర్నాలో కూర్చుంటాం. 7న రాష్ట్రపతిని కలిసి ప్రయత్నం చేస్తాం. ఏదైతే వచ్చి మా కమిట్మెంట్ ఫర్ బీసీస్ సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ముందుకు పోవాలన్నది మా ఆకాంక్ష. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఏదైతే రాష్ట్రపతి 2 బిల్లులకు ఆమోదం తెలపకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విధానం ఏ విధంగా ఉండకపోతే? మా వ్యూహం, మా ఆలోచన మాకుంది, అది కానప్పుడు ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఏదైతే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కూడా ఎవరైతే ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులు ఉన్నారో ఖచ్చితంగా శిక్ష పడుతుందంటూ కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 హైదరాబాద్.